ప్రహ్లాదుడు అజగర వ్రతంలో ఉన్న మునిని చూచి దగ్గరకు వెళ్ళి యథావిధిగా పూజించి ఆయన పాదాలకు తన తల ఆంచి మెల్లగా ఆయన తత్వం తెలుసుకోగోరి ఇలా పలికాడు. భూమినుద్యోగియై భోగియైయుండెడి నరుని కైవడి మునినాథ నీవు ఘన శరీరము దాల్చి కదలవు చిత్రము ఉద్యమయుక్తునకు గాని ధనము లేదు ధనవంతునకు గాని తగు భోగములు లేవు భోగికి గాని సంపూర్ణమైన తనువు లేదు ఉద్యోగ ధన భోగములు లేక నేలనూరకవడి నిద్రవోవు నీకు నెట్లు గలిగే నిరుపమదేహంబు సముడవార్యుడవు విశారదుడవు బుద్ధినిధివి జనుల పొగడవు తెగడవు నిద్ర ప్రతిదినంబు నిలుపనేలా ఆ మహాత్మా, గొప్ప ప్రయత్నంతో లప్పలుగా డబ్బు సంపాదించి భోగాలనుభవించే వ్యక్తిగా పైకి కనిపిస్తున్నావు. నీ దేహం చాలా పెద్దగా ఉన్నది, అయినా నీలో కదలికల జాడలు ఏమాత్రమూ లేవు. ఇది చాలా ఆశ్చర్యం. ఏదో ఒక పెద్ద పూనికతో పనిచేస్తే గాని ధనం కలుగదు. ధనం చాలా ఎక్కువగా ఉంటే గాని భోగాలు కలుగవు. భోగాలు బాగా పొందేవారికి మాత్రమే నిండైన దేహం ఉంటుంది. నిన్ను చూస్తే ఉద్యోగము, ధనము, భోగాలు ఉన్న జాడలు ఏమాత్రమూ కనబడడం లేదు. అట్టి నీకు ఇట్టి పెద్ద దేహం ఎలా కలిగింది? పైగా నీవు అందరి విషయంలోనూ సమవృత్తితో ఉంటావు. అందరూ నిన్ను పూజ్యభావంతో చూస్తారు. గొప్ప వివేక సంపద కలవాడవై ఉన్నావు. ఎవరిని పొగడవు తెగడవు. ఎప్పుడూ నిద్రలోనే మునిగి ఉంటావు. ఇదేమిటి?